హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు నోటికి ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే నోటికైతే చాలా కమ్మగా ఉంటుందండి. ఈ పచ్చడి రెసిపీని చాలా సింపుల్గా చేసి చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇది ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఈ గోంగూర చికెన్ పచ్చడి కోసం చికెన్ని 1 కిలో వరకు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసి నీళ్ళు వార్చేసుకొని చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇందులోకి గోంగూరని మీడియం సైజువి ఒక 2 కట్టలు అయితే తీసుకున్నాను. దీన్ని కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరిపెట్టేసుకోవాలి. శుభ్రంగా తడి లేకుండా ఆరిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా తరిగేసుకోవాలి. ఇలా సన్నగా తరగడం వల్ల పచ్చడి తినేటప్పుడు పెద్ద పెద్ద ఆకులు అనేవి తగలకుండా మెత్తగా ఉడికిపోయి ఈ గోంగూర ఆకంతా కూడా చక్కగా పచ్చడిలోకి కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ ఆయిల్ తీసుకున్నానండి. ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇలా మొత్తం కూడా వేసేసుకొని చిన్న మంట మీదనే చక్కగా ఉడకనివ్వాలి. ఇలా కలుపుతూ ఉంటేనే ఆకంతా కూడా చక్కగా మెత్తగా అయిపోతుంది. ఇలా సన్నగా తరిగాం కాబట్టి పేస్ట్ లాగా అయిపోతుందండి గోంగూర అంతా కూడా. గోంగూరని ఇలా సన్నగా తరగకుండా ఆకులాగులుగా వేయించేసుకున్నారంటే వేగిన తర్వాత కూడా పెద్ద పెద్ద ఆకులుగా ఉండిపోతాయండి, మెత్తగా అవ్వదు కదా. ఇలా సన్నగా తరగడం వల్ల చూసారా మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా ఈ గోంగూరలోని పచ్చిదనం అంతా పోయి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలింది కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గోంగూరని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక కళాయి పెట్టేసుకోండి. ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని మొత్తం కూడా వేసేసుకోండి. ఇందులో ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కడిగిన చికెన్ వేసేసుకొని ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ముక్కలకి కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా ఇలా కలుపుతూ ఉంటే చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. ఇలానే కలుపుతూ ఉంటే ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా దగ్గర పడిపోయి ఇలా చికెన్ అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చికెన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక కళాయిలో ఒక 200 గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న ఈ చికెన్ ఉంది కదా, ఇది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కి ఉంటుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో వేయించారంటే పై వైపు కూడా తొందరగా వేగిపోయి గట్టిగా అయిపోతుంది పీస్ వచ్చేసి. మనం ముందుగానే కొద్దిగా ఉడికించాం కాబట్టి తొందరగానే వేగిపోతాయండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కలర్ వేయించారంటే ముక్క వచ్చేసి చాలా గట్టిగా అయిపోతుంది. ఈ మాత్రం వేయించుకుంటే ముక్క వచ్చేసి మనకి పచ్చళ్ళలోకి సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం కూడా వేగిన తర్వాత ఇవన్నీ కూడా ఇలా ఒక జాలి గరిటెల నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి అల్లం పేస్ట్ని అయితే ఫ్రై చేసుకుందాము. మంటని మీడియం హీట్లో పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ పచ్చడి వచ్చేసి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. మాడిపోకుండా మీడియం హీట్లోనే నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా కొంచెం చక్కగా వేయించేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, అసలు స్కిప్ చేయకండి. ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి కారం వేసుకోవాలి. ఇక్కడ కారం వచ్చేసి చిన్న పప్పు గరిటెతో ఒక 2 గరిటెలు అయితే వేస్తున్నాను. స్పూన్తో అయితే ఒక 10 స్పూన్లు ఉంటుంది. కిలో చికెన్ కదా, కారం మీరు తినగలిగే టేస్ట్ని బట్టి వేసేసుకోవచ్చు. ఏమైనా తక్కువగా అనిపిస్తే తర్వాత అయినా కారం కలుపుకోవచ్చండి. ఆ తర్వాత సాల్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ముందుగా చికెన్ ఉడికించేటప్పుడు 1 స్పూన్ వేసాం కదా, ఈ 2 స్పూన్లు సరిపోతుంది. ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. ఇందులోనే గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ధనియాలు కొద్దిగా వేసి మసాలా పట్టేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూను ఆవపిండి, ఒక 1/2 టేబుల్ స్పూను మెంతిపిండి వేసుకోండి. వీటిని చాలా తక్కువగా వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసారంటే చేదొచ్చేస్తుంది. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఈ కారంలో కలిసేలాగా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా పక్కన పెట్టి చేసేసుకోండి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఈ గోంగూర పేస్ట్ వేసేసుకోవాలి.
ఈ గోంగూర పేస్ట్ వేసిన తర్వాత ఈ మసాలా కారంలో కలిసేలాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. గోంగూర చాలా మెత్తగా ఉడికిపోయింది కదా, సన్నగా తరిగి ఫ్రై చేసాం కాబట్టి మెత్తగా ఉడికిపోయిందండి. చాలా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 బంతులు వెల్లుల్లి రెబ్బల్ని ఒలుచుకొని ఇలా కచ్చా పచ్చగా నల్లగొట్టి వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు పచ్చడిలో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మగ్గిన కొద్దీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చికెన్ పచ్చడి వచ్చేసి ఎల్లిపాయలు తప్పకుండా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి ఈ పచ్చడి వచ్చేసి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఒక 10-15 నిమిషాలు అయితే పచ్చడి వచ్చేసి పూర్తిగా చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత మరొకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నిమ్మరసం వచ్చేసి ఒక 3 కాయలు తీసుకొని రసం ఇలా పిండేసుకోవాలి. గింజలు అనేది లేకుండా తీసుకొని నిమ్మరసం వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఈ నిమ్మరసం అంతా కూడా చికెన్కి కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి చక్కగా రెడీ అయిపోయింది చికెన్ పచ్చడి వచ్చేసి. ఈ నిమ్మరసం ప్లేస్లో చింతపండు అయినా సరే వాడచ్చండి, అలా కూడా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ నిమ్మరసంతో చేసి చూపించాను. చూసారా, మనకి గోంగూర చికెన్ పచ్చడి వచ్చేసి రెడీ అయిపోయింది. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. నేను ఇందులో చూపించిన కొలతలన్నీ కూడా కిలో చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే ఈ పచ్చడి వచ్చేసి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. మరి ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ పచ్చడి రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.